नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। तो पूरा इसमें 80 केजेस लगा के से 8 वर्क ఇది स्पीकर का है। अन्ना जरा पीछे हटना। अगर ये नॉर्मली ये नहीं दिखता है, अगर ऐसा खोलने के बाद ये जिप में पूरा ये लगा के वो सीट के नीचे पीछे भी लगाया। चुपी सर थोड़ा पर वो अपलोड कर रहा हूँ मैं। और ये जो है हाँ भैया, पूरा फ्रेम आउट हो जा रहा जी। तो ये भाई हाँ चले लो। बाइक वो तो సో ఇది ఇట్లుంటే మనకి ఏం అర్థం నార్మల్గా बस परफेक्ट सर। आपको ब्रीफिंग करूँगा। इसके बाद नीचे जाएंगे, नीचे व्हीकल है, तो व्हीकल में ये सेपरेटली कंपार्टमेंट बना है, हिडन कंपार्टमेंट। वो खोले तो उसमें ये पूरा निकलता है, बाहर से दिखे तो नहीं दिखे, वो पूरा समझाएंगे। पहले तेलुगु में ఈరోజు నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ మరియు బహదూర్పురా పోలీస్ స్టేషన్ ఇద్దరు కలిసి జాయింట్ ఆపరేషన్లో ఒక సీలేరు టు మంగళహాట్ ఈ నెట్వర్క్ని బ్రేక్ చేయడం జరిగింది. ఈ గాంజా ట్రాన్స్పోర్టర్స్, గాంజా సప్లయర్స్, గాంజా పెడ్లర్స్, దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఉన్న వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో 4 గాంజా సప్లయర్స్, ఒక ట్రాన్స్పోర్టర్, 2 పెడ్లర్స్, 80 కేజీల గాంజా, 6 సెల్ ఫోన్స్, ఒక ఆటో ట్రాలీ దీంట్లో జప్తు చేయడం జరిగింది. ఈ అక్యూజ్డ్ డీటెయిల్స్కి వస్తే గాంజా సప్లయర్స్ పంగి పండన్న, కొర్ర సీతారాం, కొర్ర సుబ్బన్న, పంగి కృష్ణమూర్తి, వీళ్ళందరూ కూడా వలసగడ్డ సీలేరు ప్రాంతానికి చెందిన వాళ్ళు. డిస్ట్రిక్ట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఏపీ. వీళ్ళ ఈ 4 కాకుండా ఒక గాంజా ట్రాన్స్పోర్టర్, అంటే అక్కడి నుంచి సీలేరు ఏరియా నుంచి హైదరాబాద్ వరకు ఒక వెహికల్ ద్వారా ఈ గాంజాని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. అతను తేజావత్ కోటేష్ అని, ఇతను మహబూబాబాద్ జిల్లాకి చెందినవాడు. ఇతని మీద 2 పాత కేసులు కూడా ఉన్నాయి. ఒకటి గోల్కొండ పోలీస్ స్టేషన్ 2023లో, మరి ఒకటి చౌటుపల్లి పోలీస్ స్టేషన్ 2018లో. వీళ్ళతో పాటు ఈ ట్రాన్స్పోర్ట్ చేసిన అన్నీ కూడా ఈ మంగళహాట్ ఏరియాలోకి తీసుకొచ్చి వీళ్ళు ఇస్తున్నారు. అది ఒక అతను రాకేష్ సింగ్, ఇతను గణేష్ ఐడల్స్ తయారు చేసే పని చేస్తాడు ధూల్పేటలో.
అండ్ ఇంకోరు బజరంగ్, ఇతను డైలీ లేబర్, ఇతను కూడా ధూల్పేట్. సో దీంట్లో డీటెయిల్స్కి వస్తే జిల్లా 2018లో ఇతను తరచుగా సీలేరు ప్రాంతానికి వెళ్ళేవాడు. అప్పుడు బస్సులలో అట్లా వెళ్తూ అక్కడి నుంచి చిన్న చిన్న ప్యాకెట్లు కేజీ, 2 కేజీలు, 5 కేజీల వరకు తీసుకొస్తూ ఇక్కడ ధూల్పేట్లో ఉన్న వాళ్ళకి అమ్మేవాడు. దాని తర్వాత 2022లో ఇతను ఒక ట్రాలీ కొనుక్కొని అశోక లేలాండ్ ఆటో ట్రాలీ కొనుక్కొని దాన్ని మాడిఫై చేశాడు. బయట నుంచి చూస్తే ఆ ఆటో ట్రాలీలో రెగ్యులర్ ఆటో ట్రాలీలా కనిపిస్తుంది, కానీ సీటు వెనకాల, సీట్ కింద, సీట్ పైన మరియు వెనకాల ట్రాలీ ఏరియా కింద కంపార్ట్మెంట్లో కూడా కొన్ని